ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపజేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలోకి వెళ్తే మనకు దుఃఖమే మిగులుతుంది, మన సంతోషపరిచే వారు ఎవరు ఉండరండి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో దేవుడు మన బాగు కోరుకునేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మన బాగు ఎవరు కోరుకుంటానా అంటే మన తల్లిదండ్రులు కోరుకోవచ్చాము, ఈ బిడ్డ బాగుండాలి, సంతోషంగా ఉండాలా, సుఖంగా జీవించాలని. పరాయి వాళ్ళు ఎవరు కోరుకోరండి. దేవుడు ఆయన కన్న బిడ్డలైన మన గురించి కూడా మన బాగు కోరుకునే దేవుడై ఉన్నాడు. మన దుఃఖంలో నుంచి మనకి సంతోషం ఇచ్చే, సంతోషపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము సంతోషపరచాలంటే ఎలా ఉండాలి? దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉండాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతికిన బిడలకు శోధనలు అనేటివి వస్తాయి, బాధలు అనేటివి వస్తాయి, కష్టాలు అనేటివి వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు భయము లేదు అనే ఆలోచన విధం మనం ఎప్పుడైతే కలిగి ఈ లోకంలో సంతోషిస్తూ ఉంటామో దేవుడు మనల్ని సంతోషపరిచే దేవుడై ఉన్నాడండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు బైబిల్లో మోషే గారే ఉన్నారు. మోషే గారు ఆయన ఐగుప్తుల నుంచి కనాను దేశానికి ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలిగాయి. అయినా కూడా ఆయన కనాను దేశానికి వెళ్ళకపోయినా అక్కడ ఉన్నటువంటి మనుషులు మంది వెళ్ళకపోయినా కాలేబు, యెహోషువ వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారండి. ఎక్కడికంటే పాలు తేనె ప్రవహించే కనాను దేశానికి అనేక కష్టాలు పడి. కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు గమ్యానికి చేర్చారు వాళ్ళని. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ దేవుణ్ణి కొనుక్కుంటూ ఉన్నారు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు కాలేబు, యెహోషువ మాత్రము గమ్యస్థానానికి చేరారు. కాబట్టి మన జీవితాలు కూడా గమ్యస్థానానికి చేరాల. దేవుళ్ళు సంతోషించాలంటే దేవుణ్ణి మనం ఎప్పుడు వెనకేయకుండా దేవుణ్ణి ముందు పెట్టుకొని నడవాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కుడి చేతిని పట్టుకొని నడుస్తూ ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అబద్ధం ఆడ జాలని దేవుడు. ఆయన మాట చెప్తే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుంటాయి. మనము దేవుడు అనేక మంది భక్తుల్ని మనకు ముందు పెట్టి మాదిరికరంగా జీవించమని చూపిస్తూ ఉన్నాడు. సౌలుగా ఉన్న పౌలు గారిని కూడా చూసుకోవచ్చు. ఆయన ముందు దేవుడు పెట్టిన అనేక హింసలు పెట్టారు. తర్వాత దేవునికి శిష్యుడైపోయి 14 పత్రికలు రాశారండి. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతికితే ఆయన మన హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. ఈ లోకంలో బాధలు, శ్రమలు, కష్టాలు కలిగినా కూడా. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో మాకు బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కలిగినా కూడా యేసు మీరు మమ్మల్ని సంతోషపరిచే దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో అనేక మంది మనుషులు మా మీద యుద్ధానికి వస్తున్నాం, లేదా అనేక శత్రువులు యేసు మాకు తయారై ఉన్నా కూడా యేసు మాకు ఏ భయం లేదయ్యా. ఏమంటే మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మేము కదల్చబడమయ్యా. యేసు మా దేవుడిని కాపాడే దూతల ఒక సహాయము మాకుంది. యేసు మా కాలు జారి పడకుండా దూతలు వచ్చి మమ్మల్ని కాపాడేటువంటిగా మీరు చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ లోకంలో మనుషులకి భయపడుతున్నారయ్యా. మనుషులు దేవుడికి భయపడే రోజు రావాలి. నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉండే రాళ్ళకి, చెట్లకి, పొట్లకి మొక్కకుండా, విగ్రహారాధన చేయకుండా నిజము, సత్యము, వేసే పరిశుద్ధత వైపు ఆత్మ స్వరూపేణ మిమ్మల్ని తెలుసుకునే మంచి మనసుని ప్రతి ఒక్క మానవాళికి దయచేయమని ప్రాధాయపడుతున్నాను. సాతాను చదువును ప్రతి ఒక్క బట్టి విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బట్టి పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవించి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.